Yes. Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. So, ఈ రోజు మనం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసుకున్నటువంటి క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో, క్వశ్చన్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్ మీద ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాష్ ద పార్క్ డాష్ ద ఆఫ్టర్నూన్. ఓకే, ఇది క్వశ్చన్. సో, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఆన్ ఇన్ అని ఇచ్చాను, ఆప్షన్ బి ఇన్ అని ఇచ్చాను, అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి ఎట్ అండ్ ఆన్ ఇచ్చాను. రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇన్. సో ఇన్ అనేది పెడితే మనకి ఆప్షన్ ఆన్సర్ కరెక్ట్ సెంటెన్స్ ఎలా అవుతుంది అంటే ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఈ ఆప్షన్ బి అనేది కరెక్ట్? ఎందుకు అంటే ఇన్ ద పార్క్ అని మనం ఎప్పుడైతే అంటున్నామో వి యూస్ ఇన్ ఫర్ అన్ ఎన్క్లోజ్డ్ ఆర్ సరౌండెడ్ ఏరియాస్. ఏదైనా సరే ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాలో కానీ లోపల అని చెప్పడానికి వీలుగా ఉన్న ప్రదేశాలకి మనం ఇన్ అనేది వాడతాం. లైక్ పార్క్స్, రూమ్స్, గార్డెన్స్ చుట్టూదే ఒక ఫెన్సింగ్ ఉంటుంది. ఓకే, ఒక సరౌండింగ్ ఏరియా ఉంటుంది, అవునా? సరౌండెడ్ ఏరియా. అలాగే పార్క్స్ చుట్టూ కూడా ఒక వాల్ కానీ ఒక ఏదైనా ఒక ఎన్క్లేవ్ గానీ ఉంటుంది. సో అలాగా ఎన్క్లోజ్డ్ ఏరియాస్ కి మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే దే ఆర్ వాకింగ్ ఇన్ ద గార్డెన్ అంటే ఇన్ ద గార్డెన్, రైట్? గార్డెన్ లోపల. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనేది ఇన్ కరెక్ట్, అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇన్ ద ఆఫ్టర్నూన్. సో హియర్ వి యూజ్ ఇన్ ఫర్ పార్ట్స్ ఆఫ్ ద డే. సో రోజులో ఉన్న భాగాలకు ముందు కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. రోజుని కొన్ని భాగాల కింద మనం డివైడ్ చేస్తాం, మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అని, అండ్ ఈవినింగ్ అని, రైట్? సో ఆ పర్టికులర్ పార్ట్స్ ని చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ కింద జనరల్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఐ స్టడీ ఇన్ ద ఈవినింగ్. ఓకే, డే యొక్క పార్ట్ చెప్పేటప్పుడు మనం ఇన్ అనేది యూజ్ చేయాలి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నౌ ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ కాదు అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్ ఆన్ ఇచ్చాము, సెకండ్ హాఫ్ ఇన్ అనేది ఆప్షన్ లో ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇన్ అనేది కరెక్టే, ఎందుకంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. కానీ ఆన్ ఎందుకు కరెక్ట్ కాదు చూద్దాం. ఆన్ ద పార్క్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు అంటే ఆన్ అనేది మనం సర్ఫేసెస్ గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తాము, ప్లేసెస్ ని చెప్పడానికి కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టేబుల్, ఆన్ ద రోడ్ ఇలా చెప్పడానికి, సర్ఫేసెస్ గురించి చెప్పడానికి మనం ఆన్ యూజ్ చేస్తాము, ప్లేసెస్ గురించి చెప్పడానికి కాదు. సో ఆప్షన్ ఏ ఆన్ ఇన్ అనేది రాంగ్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ఆప్షన్ సి. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అయింది అంటే అక్కడ మనం ఫస్ట్ హాఫ్ ఎట్ ఇచ్చాము, సెకండ్ హాఫ్ ఆన్ ఇచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఎట్ అనేది ఎట్ ద పార్క్ ఈజ్ పాసిబుల్ ఇన్ సమ్ కేసెస్. కొన్ని కేసెస్ లో ఇది పాసిబుల్ అవుతుంది. ఎట్లాంటి కేసెస్ అంటే వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లొకేషన్, ఒక లొకేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో కానీ ఏదైనా ఒక యాక్టివిటీని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అంటే ఇది ఇన్సైడ్ ద పార్క్ అని చెప్తున్నాం కదా. సో హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద పార్క్. సో ఒక యాక్టివిటీ అనేది పార్క్ లో జరుగుతుంది కాబట్టి ఎట్ అనేది అక్కడ సూటబుల్ అవ్వదు, మోర్ న్యాచురల్ గా కనిపించదు, రైట్? సో హియర్ ఎట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఆన్ అని ఇచ్చాను, అవునా? సెకండ్ హాఫ్ ఆప్షన్ సి లో సెకండ్ హాఫ్ ఏంటి? ఆన్ ఆన్ ద ఆఫ్టర్నూన్ అంటుంది. ఇది కంప్లీట్ గా ఇన్కరెక్ట్ కదా, మనకు తెలిసిపోతుంది. సో మనం ఎప్పుడు ఆన్ ద ఆఫ్టర్నూన్ అని చెప్పాం. కరెక్ట్ ఫేజ్ ఏంటి? ఇన్ ద ఆఫ్టర్నూన్, రైట్? సో ఇక్కడ నేను ఒక క్విక్ రీక్యాప్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను, బాగా గుర్తుపెట్టేసుకోండి. ఎన్క్లోజ్డ్ ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు ఇన్ అని యూజ్ చేయాలి. ఓకే, డేలో కొన్ని టైమ్స్ ఉంటాయి, సో టైమ్స్ ఆఫ్ ద డే అనుకోవచ్చు. సో టైమ్స్ ఆఫ్ ద డే చెప్పేటప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. అండ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ చూపినప్పుడు మనము ఎట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే సర్ఫేసెస్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం. సో గైస్ అర్థమైంది అనుకుంటున్నాను దీని ఎక్స్ప్లెనేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇన్. ద సెంటెన్స్ ఈస్ ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్. That's all for today, and see you with the next
with question explanation. Till the time, happy practicing.